మీ అందరికీ లియోగాడి బొట్టు అంటే చాలా ఇష్టం కదండి. స్నానం చేశాడు కదా, చక్కగా బొట్టు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో పూజ ఉందండి. పూజకి చక్కగా రెడీ అవుతున్నాడు చూడండి. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా బొట్టు విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడండి. నేను ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు అలా కూర్చుంటాడు. పూజలకు సంబంధించినవైనా బొట్టుకు సంబంధించినవైనా చాలా ఇష్టంగా చేస్తాడు, చేయించుకుంటాడు కూడా అండి. ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత పాపం స్నానం చేశాడు కదండి, వేడివేడి నీళ్లు పోసాను. నిద్ర వచ్చేసినట్టుంది, పడుకుండిపోయాడు. ఇంకెలాగో పూజ అప్పటికి ఏమీ ప్రిపేర్ చేయలేదు కదా అని నేను కూడా ఏం మాట్లాడలేదు. అలా నిద్రపోయిన తర్వాత ఎవ్వరూ చెప్పలేదండి. పూజ స్టార్ట్ అయ్యే టైంకి అలా ఆ గదిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి చూడండి, కూర్చోమని కూడా ఎవరు చెప్పలేదండి. వాడికి వాడే వెళ్ళి వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చున్నాడు. అంత ఇష్టం అండి వాడికి పూజ అన్నా దేవుడన్నా. పూజ అయ్యేంత వరకు అక్కడి నుంచి కదలడు అసలు.